చదవండి 15 చదవండి అమ్మా. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షణలు నశించిపోకుండా నీ భార్యను నీ 2 కుమార్తెలను. ఏం చేస్తున్నాడు నీతిమంతుడు? అమ్మ నీతిమంతులారా, మోకాళ్ళు వేయండి అంటే తడవ చేస్తారు. వెయ్యాలంటావా ఇప్పుడు మోకాళ్ళు? వీడు మోకాళ్ళు అయిపోతే మళ్ళీ ప్రసంగం అంతా నామే చెప్తాడని బలవంతంగా నా బాధపడలేక మోకాళ్ళు వేసి వాళ్ళు లేరండి ఇక్కడ. అలా చూస్తారండి. కళ్ళు మూయండి అంటే వీడు ముయ్యకపోతే చూసి నన్నేమంటాడని కళ్ళు మూసి వాళ్ళు లేరా? అంగలార్చండి నా బాధపడలేక ప్రభా అది వాళ్ళు లేరా? అంగలార్చడం అంటే ఎవడో చెప్తే అంగలార్చేది అది నీతి కాదండి. నీకు లోపల నుంచి ఒక ధ్వని వలె రావాలి. రాహాబు అనే వేషకి, అమ్మ మీరు వేడుకోండి, దేవుని వేడుకోండి, మీరు మాకు ఎంతో సహాయం చేశారు, మేమేమైనా మీకు హెల్ప్ చేయాలా అని వాళ్ళు అడగలా. ఈమె అడుక్కుంది, వారిని బలపరిచింది, ఆదరించింది, కాపాడింది, సహాయం కోరింది కూడా రాహాబు అనే వేశ్యనే. లోతు దగ్గరికి దేవదూతలు వచ్చి వారికి అంత హెల్ప్ చేస్తుంటే లోతు ఏం చేస్తున్నాడు? అమ్మ చెప్పండి, ఏం చేస్తున్నాడు? ఒకటి తడవ చేస్తుంటే ఇంక ఈ దూతలకు అర్థమైపోయింది వీడికి చెప్పిన మాట వినే టైప్ కాదు. చూడండి, కొంతమంది వారి దృష్టి వారు మేము నీతిమంతులు కదని ఒక భ్రమలో బ్రతుకుతారు. అమ్మ నీవెంత పరిశుద్ధురాలు అయినా, ఎంత నీతివంతుడు అయినా దేవుని మాటకు వెంటనే లోబడాలి. అంతేనండి. వారు ఏం చెప్పారు ఆమెకి? నీ ఇంటి కిటికీకి ఎర్రదారం కట్టు, నీ వాళ్ళందరూ ఇంట్లో తీసుకురా అన్నప్పుడు మరో మాట్లాడిందా? మాట్లాడండి, మరో మాట్లాడిందా? ఎస్ చెప్పిందా, నో చెప్పిందా? అమ్మ చెప్పండి, ఎస్ చెప్పిందా, నో చెప్పిందా? ఎస్ చెప్పింది, అవునంది. కానీ లోతు ఏం చెప్పాడు తెలుసా? చదవండి ఒకసారి, ఆ మాట చదవండి. అతడు తడవ చేశాను. అంటే బలవంతంగా తీసుకెళ్ళారా వెళ్ళారా? కావాలని బలవంతంగా వెళ్ళినట్టే ఉంది. తర్వాత వెలుపలకు తీసుకొచ్చిన తర్వాత అమ్మ జాగ్రత్తగా వినాలి. ఆ ఊరు బయట పెట్టి మీరు ఆ కొండకి పారిపోమ్ము అని అంటారనమాట సేవకులు ఏమంటారంటే మీరు ఆ కొండకి వెళ్ళండి. అందరూ గుర్తుపట్టాలి, కొండ లేక బండ క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ఇందాక ఆ కిటికీ కట్టిన దారం యేసు రక్తానికి సాదృశ్యంగా ఉంది. మీరు ఆ కొండకు పారిపోండి, సొదొమ కుమార లోకానికి సాదృశ్యంగా ఉంది. వచ్చిన సేవకులు సత్యం ప్రకటించి, సువార్త ప్రకటించి మీరు ఆ కొండకు పారిపోండి అంటే లోతు గారు అంటాడు, ఏమన్నాడండి ఆయన? ప్రభువా అలాగూ కాదు. అలాగ అవునా, అలా కాదా? అలాగూ కాదు అంటే తిరిగి ఏం చెప్తున్నాడు? వచ్చిన దేవదూతలకి అలా కాదండి, అలా కాదు బ్రదర్, అలా కాదండి అంటే వీడికి ఒక నిబంధన ఉంటుంది, వీళ్ళకి ఒక ఆలోచన, వీళ్ళకి ఒక కరెక్ట్ అయిన ఆలోచన ఉంటుంది అన్నమాట. వీరు దేవుని చట్టానికి లోబడరు, దేవుని నీతికి లోబడరు. ఒక దుర్నీతి పనిచేస్తుంది హృదయంలో. లోతు నీతిమంతుడే కానీ అవిధేయత చూపిన వాడుగా ఉన్నాడు. ఏం చూపించాడు? మాట్లాడాలి. ఏం చూపించాడండి? అవిధేయత చూపుతున్నాడు. వేశ్య ఏం చూపుతుంది? మరి మనం ఎవరి పార్టీ? అందుకే దేవుడు అన్నాడు, మొదటివాడు కడపటివారు మొదటివారు. నేను ఇప్పటి నుంచో నీతిమంతుడైన అబ్రహాము సహవాసం మాది ఓజన్న, మాది ఎబ్రోను, మాది మన్నా, మాది బైబిల్ మిషన్ అని రకరకాల బ్రాండ్లు చెప్పుకునేవాడు ఈరోజు ఎక్కడున్నాడు? అవిధేయతలో బ్రతుకుతున్నాడు. అయ్యా మాది మన్నా కాదు, ఓసన్నా కాదు, ఎబ్రోను కాదు, పెంతెకొస్తు కాదు, మాది వేశ్య సంఘం అనుకున్న వేశ్య, రాహాబు అనే వేశ్య విధేయత చూపించింది. తన ఒక్కదాని కోసమే కాదు, తన తండ్రి తల్లి ఇంటి వారందరి కోసం వేడుకుంది వారి దగ్గర. కాబట్టి నీ నీతి, నీ పరిశుద్ధత, నీ జ్ఞానం దేవుని దగ్గర పనిచేయదు, నీ విధేయత ఒక్కటే పనిచేస్తుంది. నువ్వు దేవుని మాటకి ఎంత విధేయత చూపుతావో అంత ఎత్తెదుగుతావు. దేవుని మాటకి ఎంత అవిధేయత చూపుతావో అంత లోతుకి వెళ్ళిపోవలసి వస్తుంది అనమాట. అంత పాతాళానికి వెళ్ళిపోతావు. అగో పాతాళం మీద అంటారు కదండి, అదనమాట. నీ స్థితిగతుల్లో మార్పు రావాలంటే ఈరోజు నేను తెలుసుకోవలసిన ఒకే ఒక సత్యం ఏంటంటే, మన నీతి, మన తెలివి, మన మంచితనం ఆయన ఎదుట ఏమైనాయట? మురికి గుడ్డలతో సమానం అన్నాడు. కాబట్టి నేను నీతిమంతురాల్ని, నేను పరిశుద్ధురాల్ని, నేను ప్రార్థనాపరురాల్ని, నేను ఎప్పుడో రక్షించబడ్డాను, నాకు చాలా విషయాలు తెలిసిన భ్రమలో బ్రతకండి. ఈరోజు నువ్వు దేవుని మాటకు విధేయత చూపుతున్నావా, అవిధేయత చూపుతున్నావా అనే దాని మీదే నీ దృష్టి పెట్టాలి. ఈ నీతిమంతుడు తడవ చేశాడు, ఫస్ట్ వన్. సెకండ్ వచ్చేసి అలా కాదు అన్నాడు.
అలా కాదంటానికి కారణం ఏంటంటే ఈయనకో ప్లాన్ ఉంది. అమ్మా వింటున్నారా? అలా కాదంటానికి కారణం ఏంటి సార్? ఈయనకో ప్లాన్ ఉంది. ఏంటి ఆ ప్లాను? అది అక్కడ ఒక చిన్న గ్రామం ఉంది. అప్పుడప్పుడు వెళ్ళి టీ బిస్కెట్ తింటాను వెళ్ళి నేను, అర్థమవుతుందండి. అప్పుడప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి సహవాసం చేస్తాను వాళ్ళతో. తెలుసు కదా, ఊర్లన్నీ తిరిగి ఉన్నాడు మనోడు. ఒక్క ఆత్మ రక్షించలేదు కానీ ఊరంతా తిరిగినోడే. కొంపలన్నీ మన ఒక్కరిని కూడా వెలిగించాం. అలాంటి వ్యక్తిగా ఉన్నాడు ఈ వ్యక్తి. కనీసం దేవదూతలు నా దగ్గరకు వచ్చారే, ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట నేను లోబడాలి అనే ఆలోచన కూడా లేకుండా ఆ గ్రామానికి వెళ్తానంటే ఇంకా దేవదూతలు ఏం చెప్పేది లేక, సరే బాబు నువ్వు ఎలా చేసుకుని అలా చేసుకో అంటే లోతు ఆ గ్రామానికి వెళ్ళాడండి. వెళ్ళాడా వెళ్ళలేదా? వెళ్ళి ఎప్పుడైతే ఆ గ్రామానికి వెళ్ళిపోయాడో తర్వాత మీరు చదవని ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుని ఉగ్రత వచ్చింది, సొదొమ గొమొర్ర తగలబడిపోయింది. లోతు అవిధేయత చూపినప్పుడు భార్య ఏమైనా తక్కువ తిందా? చెప్పండి. నిన్ను మించిందానరా నేను అన్నట్టు వెనక తిరిగి చూసింది. వాళ్ళు చెప్పారు, వెనుదిరిగి చూడొద్దు, మీరు ముందుకు వెళ్ళిపోండి అని చెప్పారు. ఆయన వినలేదు, ఈమె వినలేదు. ఈమె ఏమైపోయిందంటే చెప్పండి, ఒక ఇంట్లో ఒక వ్యక్తి అవిధేయత చూపితే ఆ ఇంట్లో దీపం మారిపోద్దండి. చెప్పండి, ఇంటికి దీపం ఎవరు? ఇల్లాలు. ఏమైందా ఇల్లాలు? స్తంభం అయిపోయింది, భ్రష్ట స్తంభం అయిపోయింది. ఈరోజు క్రైస్తవ పిల్లలు స్తంభాలే వాళ్ళు. భ్రష్టులట, నూతన పరచబడరట. వాళ్ళు ఇక భ్రమలో బ్రతుకుతారు అంతే. వాళ్ళు అదో టైపు. ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. ఇక చెప్పరేటండి, ఇంటిని నడిపించే అమ్మ తల్లి లేదు పిల్లలకి. ఆ పాడు లోకంలో పెరిగారు కదండి వీళ్ళు, ఆడపిల్లలు. ఎక్కడ పెరిగారు వీళ్ళు? పాడు లోకంలో పెరిగారు. అలాంటి నీచుల మధ్యలో పెరిగిన ఈ మనుషులకి నీచపు ఆలోచనలు వచ్చినాయి. లోకంలో ఎవరు లేరట వీళ్ళకి? పురుషులే లేడట. ఈ పురుషులే లేడు కాబట్టి అని వాళ్ళు తప్పుడు ఆలోచన చేస్తే ఇప్పటికీ ఆ ఆలోచన బైబిల్లో కొంతమంది ఎత్తిపట్టి చూపించి మీ బైబిల్ ఇదని చెడ్డగా మాట్లాడే పరిస్థితికి ఆ రోజు కారణమయ్యాడు. 2 శపితమైన జనాంగాలు వచ్చినాయి వారిలో నుంచి. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒకడు అవిధేయత అటు భార్య పుస్తకం అయిపోవడానికి, ఇటు పిల్లల జీవితాలు పాడైపోవడానికి, ఇతడు తాగి మత్తుడై పడ్డాడు. మీరు చెప్పండి, దేవదూతలు వచ్చిన కారణం ఏమైనా నెరవేరిందా? వీళ్ళు బతికి నశించిపోవడం కంటే అగ్నిగంధకాలు చచ్చిపోవడం బెటర్ అనిపించి ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే అక్కడ నీతిమంతుడు వీళ్ళ కోసం మొరపెట్టాడు. దేవుడు పరలోకం నుంచి దూతలను పంపించాడు, అయినా వీళ్ళని రక్షించలేకపోయారు. కారణం ఏంటి చెప్తారండి? కారణం చెప్పగలరా? అవిధేయత. ఎంత లోతైన ప్రసంగం విను, ఎంత గొప్ప దైవజనుడి దగ్గర ప్రార్థన చేయించుకో, పొద్దునే సాయంత్రం దాకా వాక్యాలు విను. నువ్వు విధేయత చూపకపోతే ఏం ఉపయోగం అయ్యా నీకు? ఒక్కొక్కడు పాటలు పెట్టుకుని వింటానే ఉంటాడు. ఎందుకురా పాటలు? ఎన్ని ప్రసంగాలు వింటే ఏంటి, ఎన్ని బైబిల్ చదివితే ఏంటి, దేవునికి అవిధేయత చూపిస్తే. కాబట్టి ఈరోజు నేనైనా నువ్వైనా మనందరం కూడా దేవునికి చూపాల్సింది ఏంటంటే విధేయత. తండ్రి నువ్వేం చెప్తే నాకు చేస్తాను ప్రభువా. ఏ రోజు కారోజు ఈ రోజే పుట్టినవాడుగా ఉండాలి నువ్వు. నేను చాలా సీనియర్ని అండి, నీ సీనియర్ దేవుని దగ్గర పనిచేయదు. ఈరోజే జన్మించిన ఒక నూతన ఆత్మలాగా నువ్వు ఉండాలి ప్రభు దగ్గర. దావీదు కత్తి పడితే 1000 మందిని 1,00,000 మందిని చంపగలిగిన దావీదు అంటాడు, మిన్నల్లిని ప్రభువా అంటాడు. ఏంటంట? మిన్నల్లి, చిన్న నల్లిని ఆయన వీళ్ళు నలిపితే నలిగిపోతానయ్యా నేను అంట. ఏమంటే ఆయన నల్ల కత్తి పడితే నేల కరిపించేవాడు 1000 మందిని. గొప్ప విజయశాలి, సింహాన్ని నోటితో చేతులతో తన నోటిని పికలించగలిగినటువంటి వాడు, గొలియాతునే మట్టి కరిపించిన వాడు మిన్నల్లా. అది దేవుని సహవాసం చేసేవాళ్ళకు ఉండే తగ్గింపు జీవితం అది. దావీదు అంటాడు, దుమ్ముని ధూళినయ్యా. దావీదు దేవుని దగ్గర తగ్గించుకుంటాడు. కాబట్టి నేను ఏం చెప్పదలిచానంటే, దేవుడు ఏం చెప్పాడో నీకు అది చెయ్యి. నీకు ఏది చేస్తారని ఆయన చెప్పాడో అది ఆయన చేస్తాడు. నా మాట మీకు అర్థం కాలేదు కదా? నువ్వు ఏం చేయాలని దేవుడు కోరాడో అది నువ్వు చెయ్యి. ఆయన ఏం చేస్తాడని నీకు వాగ్దానం ఇచ్చాడో అది ఆయన చేస్తాడు. చేస్తాడా చేయడా? మాట ఇచ్చి తప్పుటకైనా నరుడు కాడు. ఆయన మాట తప్పని మహోన్నతుడైన దేవుడు, సజీవుడైన దేవుడు, ఉన్నవాడు, ఉన్నానని అనువాడు, పాపులలో చేరక ప్రత్యేకించబడిన వాడు. అలాంటి గొప్ప దేవుడిని కలిగిన మనము ఏ బ్యాచ్లో ఉందాం? నేను నీతిమంతుడని చెప్పుకుని అవిధేయత చూపిన వాళ్ళలో ఉందామా? అయ్యా నేను వేషనని చెప్పుకుని విధేయత చూపిన వ్యక్తిలో ఉందామా?
చెప్పాలి దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా దావీదు పౌలు అంటాడు, పాపులందరినీ వరుసలో నిలబెడితే, చెప్పండి, పాపులందరినీ వరుసలో నిలబెడితే నేను సీనియర్ని అండి. పౌలు ఎక్కడ చెప్తున్నాడు సీనియర్టీ? పౌలు అందరికంటే నేను ముందున్నవాడిని ఎక్కడ చెప్తున్నాడు? పాపంలో. పౌలు ఎక్కడ కూడా మీకంటే నేను సీనియర్ని రా, నా మాట మీరు వినాలని అనలా, పాపంలో సీనియర్ని నేను అన్నాడు. అలా మీరు పోల్చుకోవాలి. నేను చాలా అవిధేయుని బ్రదర్. ఒకప్పుడు నేను చాలా నీచిగా బ్రతికినా ఉండండి. దేవుని కృపతో ఈరోజు నేను ప్రభు సన్నిధిలో ఉన్నానని ఆ కృతజ్ఞత జీవితం ఉండాలి నీకు. 4 రోజులు రక్షణ పొంది 4 రోజులు అయింది దేవుని నమ్ముకుని, అప్పుడే పర్వ నుంచి దిగొచ్చిన పరిశుద్ధులు లేకుంటే అట్లా ఉండొద్దు. ఏ రాత్రి నుంచి ఎక్కబడతావో, ఏ గోతు నుంచి తీయబడితేవో మనం మర్చిపోకూడదు. ఏ చీకటి అరణ్యం నుంచి దేవుడు నిన్ను పిలుచుకున్నాడో అది నువ్వు మర్చిపోకూడదు. వేష గుర్తుపెట్టుకుంది దేవుని గొప్పతనం. ఈ లోతు ఎప్పుడైతే అన్నాడు అండి, అలా కాదయ్యా అన్నాడు. రెండేమన్నాడు తెలిసి, మీరు తర్వాత చదవండి. ఎందుకు కాదురా అని అడిగితే, నేను ఆ కొండకెళ్తే చచ్చిపోతానేమో అన్నాడు. ఆ మాట చదవండి ఒకసారి. ఉందా కింద మాట చదవండి అమ్మా, 18న మైక్లో చదవండి అన్నమాట. ఏమన్నాడు లోతు గారు? పారిపోవుటకు ఈ ఊరు సమీపంగా ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడ తప్పించుకొని పోనిమ్ము. ఆ కొండ ఉంటుంది చూడండి, దానిపైన ఎక్కడ ఉంటుంది, నేను ఆ కొండకి అన్నాడు కదా, ఆ కొండకి పారిపోము అనేది ఎక్కడుంది? ఎన్నో వచ్చినాం అది? 17 చదవండి. ప్రభువా అలాగూ కాదు, ఇదిగో మైక్ ఎక్కడ ఉందమ్మా? అందరికి అర్థం కావాలి కదా. మైక్ చదువు అమ్మ, ఆ మాట చదువు, కింద చదువు. నికటాక్షం అనక్కడ చదువు. నా ప్రాణం రక్షించిన వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను గణపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో. అండర్లైన్ చేయండి అక్కడ ఒకసారి. ఏమంటున్నాడు లోతు గారు? నీతిమంతుడు ఏమంటున్నాడు? సరే, ఒక ప్రశ్న అడుగుదామండి. ఒక ప్రశ్న అడుగుతా, మీరు చెప్పండి. పరలోకం నుంచి దేవదూతలు వచ్చిన కారణం లోతుని చంపడానికా, బతికించడానికా? కానీ తన హృదయం ఏం చెప్తుంది ఆయనకి? యేసుక్రీస్తు నీ కొరకు తన ప్రాణం ఇచ్చింది నేను చంపడానికా? తన స్వరక్తం ఇచ్చి తన సర్వస్వం ఇచ్చి రక్షించుకుంది దేవుడిని నశింపజేయటానికి కాదు కదా. నశించిన దానిని వెదక రక్షించడానికి వచ్చిన ప్రభు అయిన క్రీస్తు లోతు అవదే చూపడమే కాదు, కొండకెళ్తే చచ్చిపోతున్నాయా, 2 ఆడపిల్లలు వేసిన ఎలా వెళ్ళాలి కొండకు నేను అని అక్కడ కూడా తన శరీరం గురించి ఆలోచిస్తున్నాడు. కానీ ఆత్మీయ నేత్రంతో దేవుణ్ణి చూడలేని వాడుగా ఉన్నాడు. మీ చెయ్యి పైకెత్తండి, ఒక ప్రార్థన చేస్తాను. మీ మనోనేత్రములు తెరిపింపబడును గాక. మనోనేత్రం వెలగాలండి, వెలిగితేనే సత్యం తెలుస్తుంది మనకి. మనోనేత్రం వెలిగించబడకపోతే ఇది ఇలాగే ఉంటాయి మన మాటలు. ఆ కొండకెళ్తే చచ్చిపోతానేమో అని అనుకున్నాడు. కానీ రాహాబు అనే వేశ్య తన విశ్వాసంతో అడిగిన మాటకి మళ్ళీ అక్కడికి వచ్చేయండి. యెహోషువ దగ్గరకు రండి మన ధ్యాన భాగంలోనికి. ఈ వేశ్య ఏమందంటే 21వ వచనం, 2:21. యెహోషువ 2:21లోకి వస్తే వారు చెప్పారు కదా, ఈ ఎర్రదారం కట్టమ్మ కిటికీకి, మేము మళ్ళా వచ్చినప్పుడు మాకు గుర్తుంటుంది, మీరు తప్పించబడతారని చెప్తే ఆమె అంటది 21లో, అందుకు ఆమె ఈ మాట చొప్పున జరుగునుగాక అని చెప్పి. ఇక్కడ ఈ మాట కోసం అక్కడికి వెళ్ళాం మనం. మీ మాట చెప్పి నా కొండకి వెళ్తానని లోతు అనాల్సింది కదా. అమ్మా వింటున్నారా? ఇందాక దేవదూతలు ఏమన్నారు? ఆ కొండకి వెళ్ళని. ఇక్కడ వేగుల వారు ఏమన్నారు? ఈ దారం కట్టమని. కానీ ఇక్కడ వేషి ఏమంది? అవును అది జరుగునుగాక అంది. కానీ అక్కడ లోతు ఏమన్నాడు? అది కాదు నాయన, అది కాదయ్యా, ఆ పట్టణానికి వెళ్తాను నేను, ఆ చిన్న పట్టణానికి వెళ్తాను, ప్లీజ్ ఈ ఒక్క విషయంలో నాకు రిక్వెస్ట్ చేస్తున్నాడు అనమాట. ఇక దేవదూతలు కూడా టైం వేస్ట్ ఎందుకులే అని చెప్పేసి పోరా అన్నాడు. మొత్తం వెళ్ళాడు. అమ్మ వింటున్నారా? ఆ ఊరు వెళ్ళాడు. ఆ ఊరు వెళ్ళి తర్వాత మీరు చదవండి, తర్వాత ఇంటికి వెళ్ళాక వెళ్ళి అక్కడ కాపురం ఉండటానికి భయపడి మళ్ళీ ఆ కొండకి వెళ్ళాడు.
అర్థమవుతుందా మీకు? మళ్ళీ అక్కడికే వెళ్ళాడు. అంటే కొంతమంది చేతులు కాలిన తర్వాత ఇదంటారు చూడండి, అక్కడికే వెళ్ళాడు. అప్పటికి ఏమైపోయిందంటే పిల్లల భవిష్యత్తు పాడైంది, భార్య పాడైపోయింది, ఈయన తాగిమత్తుడై పడ్డాడు. ఇక ఏదో అయిపోయింది వాళ్ళ లైఫ్లో. చెప్పండి, కారణం ఏంటి? అవిధేయత. వెంటనే లోబడకపోవడం, వెంటనే ఎస్ చెప్పకపోవడం. పేతురుతో చెప్పాడు, నువ్వు నన్ను వెంబడించు, నేను మనుషులు పట్టే జాలరుగా చేస్తానంటే వెంటనే వాళ్ళక్కడ పడేసి వెళ్ళిపోయాడు పేతురు గారు. ప్రవక్తలు ఓరకనే ఎవరు, అపోస్తులు ఓరకనే ఎవరు, వారు వెంటనే వారి జీవనోపాధి వదిలిపెట్టేశారు. ఎలా బ్రతకాలి, ఏం చేయాలనే ఆలోచన కూడా లేదు. దేవుడు చూసుకుంటాడని వెళ్ళిపోయారు వాళ్ళు. దేవుడు వారిని ఎలా మార్చాడంటే అపోస్తులుగా మార్చాడు. అదే పేతురు వాక్యం చెప్తుంటే 3,000 మంది ఒకే రోజు బాప్తీసం పొందారు. ఎంత అద్భుతాలు! ఒక్కడ విధేయత చూపు, నీ ఇంటికి రక్షణ కలుగుతుంది. నోవాహుతో దేవుడు చెప్పాడు, ఒక ఓడ చేసుకోరా, ఈ తరములలో నేను చూడగా నువ్వు ఒక్కడవే నీతిమంతుడై ఉన్నావు, నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఒక ఓడ చేసుకోమంటే నోవాహు యావత్తు చేశాడు. చెప్పండి, ఏ ఒత్తు తీసేయలేదు, యావత్తు యెహోవా చెప్పునట్లు. అందరూ చెప్పండి, యెహోవా చెప్పినట్లు. గట్టిగా చెప్పండి, యెహోవా చెప్పినట్లు యావత్తు చేశాడు. మనమైతే ఎన్ని ఒత్తులు తీసేస్తాం? నీకు నచ్చిందే రాసుకుంటావు అక్కడ వాక్యాలు, నచ్చని తీసేస్తావు. ఫలించే కొమ్మ మరి ఎక్కువగా ఫలించాలని పనికిరాని తీగలు తీసేస్తాడు కదా ఆయన. నీకు కూడా, నీకు లోకానికి తిరగడానికి నీకు ఉపయోగపడే వాక్యాలన్నీ బుర్రలో పెట్టుకుని నిన్ను గద్దించేవి, నిన్ను సరిదిద్దేవి, నిన్ను సరిచేసే వాక్యాలు లోపల కూడా రానియో. ఒక ఆయన అన్నాడు, పేరు చెప్పకూడదు, మీకు తెలిసిన వ్యక్తి, భయమేసేస్తున్నాయా మీ ప్రసంగం ఏంటి, రాని చేర్చుకన్నాడు. నా ప్రసంగం ఏంటి? నా ప్రసంగం అమ్మ ఇది? బ్రదర్ చెప్పండి, ఇదే నా రాతలా? ఒక్కటన్నా మీకు కల్పిత కథ చెప్పానా? నేను ఒక్కటన్నా ఉదాహరణ చెప్పానా? ఒకటన్నా స్టోరీ చెప్పానా? ఏదన్నా కథ తయారు చేసుకొచ్చినా నేను మీకు? ఏది ఉందో అది మీ ముందుకు తీసుకొచ్చాను. నిన్ను భయపెట్టేది నేను కాదు, గాడిద. దేవుని వాక్యం నిన్ను గద్దిస్తుంది. నీకు గుండెలో దడ వస్తుందంటే నేను కాదు, ప్రభువు నిన్ను గద్దిస్తున్నాడు, మారు. దేవుని వాక్యం మనల్ని దర్శిస్తున్నప్పుడు ఎంత విధేయత చూపుతావో అంత పైకెత్తుతాడు దేవుడు. ఆయన చేతుల్లో కౌగిల్లో ప్రేమే కాదు, కొన్నిసార్లు వినకపోతే గద్దింపు కూడా ఎదురవుతుంది. ఉగ్రత వస్తుందని రాహాబు వేష గుర్తుపట్టి సహాయం కోరినప్పుడు ఏం జరిగిందంటే, కింద మాట కూడా మీరు చదవండి, 6వ వచనం కాడికి రండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 17వ వాక్యం కాడికి రండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం. ఈ పట్టణమును అందరూ చూడాలండి. ఈ పట్టణము దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. యెహోవా వలన శపింపబడెను. రాహాబు అనే వేశ్య మనం పంపిన దూతలను దాచిపెట్టెను గనుక, చూడండి, దాచిపెట్టెను గనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బతుకుదు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. మంచి ఎక్కడికి పోదండి. ఒక సేవకుడిని ఆదరించి పూట భోజనం పెడితే అది ఎక్కడికి పోదు. మీరు అనుకుంటారు, ఒక పూట భోజనం పెట్టడానికి కూడా కొంతమందికి విసుగు. ఒక దేవుని సంఘానికి ఒక ఆర్థిక సహాయం చేయడానికి కొంతమందికి విసుగు. యేసు రక్తంలో నువ్వు కడగబడ్డావు, ప్రభువు నిన్ను చేర్చుకున్నాడు తన ఇంట్లోనికి. ఎంత వెల ఇస్తే మాత్రం రుణం తీర్చగలవు నువ్వు? వేషకున్న జ్ఞానం కూడా నీకు లేకపోతే ఎట్టా? వేగల వారిని ఇంట్లో చేర్చుకుని భోజనం కూడా పెట్టుంటుందా? మాట్లాడేటండి. ఎప్పుడన్నా ఒక సేవకులు ఇంట చేర్చుకుంటారా మీరు? ఎప్పుడన్నా ఒక సువార్థికుడికి మీరు సహాయపడతారా? ఎప్పుడన్నా సంఘానికి వచ్చి పరిచర్య చేయాలి, నేను కుర్చీలు వేయాలి, చాపలు వేయాలి, తొడవాలని ఆలోచన ఎప్పుడు వస్తుందో మనకి? అసలు బైబిల్ పట్టుకుని మనకంటే పరిశుద్ధులు లేనట్టు వస్తాం చర్చికి. అమ్మ, గుర్తుపెట్టుకోండి, నువ్వు చేసే కార్యమే నీ జీవితంలో అక్కడ దేవుని దగ్గర ఉంటాయి. భూమి మీద నువ్వు ఏది సంపాదించిన నీతో రాదు, నువ్వు చేసిన క్రియలే నీతో వస్తాయట. అవి మంచివైనను చెడ్డవైనను. మంచి కోసం శ్రమపడు, ఒకరోజు ఆ మంచి నీకు సాక్ష్యం ఇస్తుందట. వేష చేసిన సత్క్రియకు వీళ్ళు ఇక్కడ ఆలోచించుకుంటున్నారు. అక్కడికి వెళ్ళే ముందు ఆ దేశాన్ని తగలబెట్టడానికి ముందు ఆలోచన చేస్తున్నారు.
రే ఆమె మన ఏగుల వారిని చేర్చుకుందామే. చదవండి ఒకసారి ఆ 17వ వచనం. ఆ పట్టణమును దానిలోనున్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతకాలి. అంటే వీళ్ళు శపితమైన వాళ్ళు కాదని అర్థమా? ఏమండి, ఆ దేశమంతా శపించబడినప్పుడు వీళ్ళు ఆ దేశస్తులే కదా, వీళ్ళు కూడా శపించబడతారు కదా. మరి వీళ్ళు మాత్రమే ఎందుకు బ్రతకాలి అంటే, ఆ శపించబడిన జన సమూహములలో ఒక దేవుణ్ణి శక్తిని తెలుసుకున్న వ్యక్తి, ఒక వ్యక్తి ఉంది. 5 మంది భర్తలు నీకు అన్నాడు ఆయన. నన్నంత మాట అన్నమని కోపం రాలా. అవునయ్య, నేను 5గురు ఉన్నారు, నాకు ఒప్పుకుందండి, కప్పుకోలే. సరే ఏటమ్మా సంగతి అంటే, ఏముందయ్యా ఒక్క చిన్న అవకాశం ఈ ఊరెళ్ళి మొత్తం తీసుకొస్తానంది. వెళ్ళి అయ్యా నా పాపిష్ట జీవితం నాకు ముందు చూపించిన వాడు అక్కడ ఉన్నాడు, ఆయన పేరు మెస్సయ్యా, రండి మీ జీవితాలు మొత్తం చెప్తాడంటే మొత్తం ఊరేసుకొచ్చిందండి. ఎన్ని రోజులైంది సువార్త, ఎన్ని రోజులైనా నువ్వు రక్షణ పొంది ఒక్కడికన్నా సువార్త ప్రకటించావా? ఆ రోజే సువార్త ప్రకటించిందండి ఆమె, ఆ రోజే. కొంతమంది పాపులు చూస్తే మనకు చిన్న చూపు. ఎవరైనా తాగుతున్నారని తెలిసి బాబు తాగుతున్నాడా, ఎవరైనా తప్పు చేస్తున్నారని తెలిసి ఎంత నీచిగా మాట్లాడతామో ఎవరికి తెలుసండి. మొదట వాళ్ళే నిలబడతారు పరలోకంలో. ఈరోజు నేను కరెక్ట్గా ఉన్నాను అనుకున్నా, నువ్వు ఎక్కడుండవో చూసుకో. దేవుని వాక్యం ప్రకటిస్తుంది. ఆమె జీవితాన్ని ఎప్పుడైతే ప్రభువు తమ ముందుకు తీసుకొచ్చాడో వెంటనే ఆమె లోబట్టమే కాకుండా, విధేయత చూపడమే కాకుండా, తన గ్రామస్తులు కూడా ఈయన తెలుసుకోవాలని వెళ్ళి ఊరు తీసుకొచ్చిందా లేదా? రాహాబు అనే వేశ్య నేను ఒక్కదాన్ని నన్ను బ్రతకనిస్తే చాలా అనుకోలేదు ఆమె. ఇంటి వారును వాళ్ళకు సంబంధించిన వారిని కూడా రక్షింపాలనే ఆశ ఆమెకుంది. మీలో ఎంతమందికి నా అన్నదమ్ములు రక్షణ పొందాలని ఆశ మీకుంది? మీలో ఎంతమంది నా కుటుంబీకులు మారాలని ఆశ మీకుంది? చేతులు పైకి ఎత్తగలరా? ఎంతమందికి మీకు ఆశ ఉందండి? ఈరోజు రాహాబు అనే వేశ్య దగ్గర మనం ఏం నేర్చుకోవచ్చు? ఒకటి, సత్క్రియ చేసింది, సేవకులు చేర్చుకుంది, ఆతిథ్యం ఇచ్చింది, బలపరిచింది, ప్రోత్సహించింది, వారి ప్రాణాలు శత్రువు చేతులు పడిపోకుండా కాపాడింది. ఆ పనిలో చిన్న అబద్ధం కూడా మాట్లాడింది. ఎందుకంటే వారిని కాపాడటం ఆమె భాగ్యం. ఏదో ఒక మంచి చేస్తే ఆ దేవుడు కరుణిస్తాడనే ఆశ ఆమెకుంది. కయ్యోనుతో దేవుడు అంటాడు, కయ్యోన్ నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకునేవాడవే కదా అన్నాడా లేదండి? నువ్వు సత్క్రియ చేయలేదు కాబట్టి నీకేం రెడీగా ఉంది? వాకిట పాపం పొంచి ఉంది నీకు. వెళ్ళు, మడం మీద కాటేస్తుంది అది. ఇక పిచ్చి పిచ్చి ఆలోచనలే నీకు. చూడండి, ఊరిలో పొడపాము అని ఒకటి ఉంటుంది, పాము తెలుసా మీకు? ఏం పాము అంటే మచ్చలు ఉంటుంది, పొడపాము ఊతుందట అది. ఎప్పుడైతే పొడపాము ఊతుందో లేకపోతే కరుస్తుందో ఇక ఒళ్ళంతా మచ్చలు వస్తాయంట. అలాగే ఎప్పుడైతే పాము నిన్ను కాటు వేస్తుందో నీ తలంపులు పాడైపోతాయి, నీ హృదయం పాడైపోతుంది, నీ మనసు పాడైపోతుంది, ఆఖరికి మనిషే పాడైపోయి జీవిస్తాడు. ఒక మనిషి పాడవకుండా ఉండాలంటే వాడు ఏం చేయాలి? సత్క్రియ చేయాలి. రాహాబు అనే వేశ్య ఏం చేసింది? సత్క్రియ చేసి వేగుల వారిని చేర్చుకుని వారి సహాయము కోరి నమ్మి విశ్వసించి తన ఇంటి నుండి వారిని అందరూ కూడా కాపాడుకుంది.